హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చికెన్ 65తో. ఎప్పుడు రెస్టారెంట్లో తినడమే కాదు, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చేసుకోవడం చాలా సులభం. కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. చికెన్ 65 కోసం ఇక్కడ నేను 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను బోన్తో ఉన్న పీసెస్ కూడా తీసుకున్నానండి. మీరు మొత్తం బోన్లెస్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ని. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత కారపొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కమ్మటి చిక్కటి పెరుగును వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో బియ్యపు పిండినైనా వేసుకోవచ్చు. మీరు కార్న్ఫ్లోర్ కానీ బియ్యపు పిండి కానీ రెండిట్లో ఏది వేసినా చికెన్ 65 క్రిస్పీగా రుచికరంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కోడిగుడ్డును వేసుకోండి. మొత్తం ఎల్లో వైట్ రెండింటిని కలిపి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది. అట్ సేమ్ టైం మసాలాలు మొత్తం చికెన్కి బాగా పడతాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చికెన్ పీసెస్ ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవు. కాబట్టి చికెన్ని కనీసం 15 నిమిషాల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని ఆయిల్లో వేసుకోండి. మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీస్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మంచిగా కలర్ వస్తుంది, కానీ లోపల చికెన్ పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు చికెన్ లోపల ఈవెన్గా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా మంచి కలర్ రాగానే ఆయిల్ నుంచి పీసెస్ని మొత్తం సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలని కూడా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొన్ని జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. అంతే అండి, రుచికరమైన చికెన్ 65 రెడీ అయిపోయింది. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65ని ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపిస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.